నమస్తే సార్. నమస్తే అండి. సార్, బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 1 ఈ కాంబినేషన్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇది వచ్చేసరికి మనకి 6 అంటే శుక్రుడు, 1 అంటే రవి. అంటే వీళ్ళకి బ బర్త్ అంటే జన్మించిన దగ్గర నుంచి వీళ్ళు భూమి మీద ఉన్నంత వరకు కూడా శుక్రగ్రహ ప్రభావం, రవిగ్రహ ప్రభావం పనిచేస్తూ ఉంటుంటుంది. శుక్రుడేమో అందానికి, అలంకరణకి, ఆకర్షణలకి వీటన్నిటికి కూడా ఈయన అధిపతి అనమాట. అంటే ఈ ఆలోచనలతోనే మనిషి జీవితం అంతా ఉంటూ ఉంటుంటుంది. రవి వచ్చేసరికి పేరు ప్రతిష్టలు ఎక్కువగా మనకి బాగా చరిష్మా రావటం, అన్ని రకాలుగా సంఘంలో, సమాజంలో గౌరవ మర్యాదలు కోరుకోవటం, ఇలాంటి వాటి కోసం ఎక్కువగా ఇదవుతూ ఉంటుంటాడు. ఇక్కడ ఏముందంటే ఈ రెండుకి వచ్చేసరికి కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటుంటుంది ఒక్కోసారి. అంటే శుక్రుడేమో ఎప్పుడు చాలా లగ్జరీగా, హుందాగా, చాలా నీట్గా, ప్లస్ ఎక్కువ కష్టపడకుండా ఎలా ఉండాలని కోరుకుంటాడు. రవి వచ్చేసరికి ఎక్కువగా జనాల్లో తిరగటం, అంటే ఎక్స్ట్రావర్ట్గా ఉంటాం అన్నమాట. ఇదేమో కొంచెం ఇంట్రావర్ట్గా ఉంటారు, వాళ్ళేమో ఎక్స్ట్రావర్ట్గా ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళు చేసే వృత్తిలో కానీ, అది వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే, వీటిలో వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి నేమ్ పిలిపించుకునే నేమ్ ఏదైతే ఉందో దాంట్లో కనుక ఏదైనా నెగిటివ్ నెంబర్ కనుక ఉంటున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది కావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, ఈ శుక్రుడికి రవికి పడదు. 6/1 అంటే వీళ్ళిద్దరికి పడదు. మామూలుగానే న్యూమరాలజీ ప్రకారంగా ఒక నెంబర్కి అనుకూలమైన సంఖ్యలు ఉంటాయి, ఒక నెంబర్కి వ్యతిరేకమైన సంఖ్యలు ఉంటాయి. అక్కడికి వచ్చేసరికి 6కి వచ్చేసరికి 1, 3 అనేది వ్యతిరేకమైన అన్నమాట. ఈ 1, 6 కాంబినేషన్లో వీళ్ళు చేసే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, ఎలాంటి వ్యాపారంలో కానీ ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్లస్ వీళ్ళ యొక్క పార్ట్నర్స్లో కూడా, లేదా బిజినెస్ చేసే దాంట్లో కానీ, లేదా లైఫ్ పార్ట్నర్లో కానీ, ఇలాంటి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ వివాదాలు రావటం, ఒక భార్యాభర్తలు అయితే ఎక్కువ డిస్టర్బెన్స్ రావటం, ఎప్పుడు ఏదో ఒక గొడవ ఆడుకోవటం, కొట్టుకోవటం, చిన్న చిన్న వాటికి కూడా ఇదైపోవటం, అలా జరుగుతూ ఉంటుంటుంది. ప్లస్ వీళ్ళకి మ్యారేజ్ డేట్ కూడా చూసుకోవాలి. మ్యారేజ్ డేట్ కూడా మనకి వీళ్ళకి 4, 13, 22, 31 ఈ డేట్లో కానీ, 5, 14, 23 ఈ డేట్లో కానీ, పోతే 8, 17, 26 ఈ డేట్లో కూడా వీళ్ళకి మ్యారేజ్ చేసుకోకూడదు. ఎందుకంటే అసలే మనకి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మళ్ళీ ఇంకా ఈ కొత్త సమస్యలు తెచ్చుకోకూడదు. కాబట్టి మ్యారేజ్ విషయాల్లో కానీ, కొన్ని బిజినెస్ పార్ట్నర్స్ విషయాల్లో కానీ ఈ నెంబర్లో లేకుండా చూసుకోవాలి. 1, 3 కాంబినేషన్ లేకుండా. అప్పుడు వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.